నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శుక్రవారం కురిసిన వర్షానికి జలమయమైన పట్టణ ప్రధాన రహదారులు. పట్టణంలో వైభవంగా శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన మహోత్సవాలు. పదమూడవ తారీఖు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 76.16% ఓటింగ్ నమోదు అయినట్లు సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను అభ్యర్థులు మరియు ఏజెంట్ల సమక్షంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచినట్లు చెప్పారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 4వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. స్టేట్ మరియు సెంట్రల్ బలగాలతో స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కమ్యూనికేషన్ సెంటర్స్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పుడు 13th మేలో మొత్తం స్టేట్లో ఓటింగ్ జరిగింది. మా తెనాలిలో కూడా చాలా బాగా ఓటింగ్ జరిగింది. మొత్తం 76.16% ఓటర్ టర్న్అవుట్ ఆ రోజు ఉంది. తర్వాత ఇప్పుడు అన్ని ఈవీఎంస్ క్యాండిడేట్ సమక్షంలో వాళ్ళకి ఎలక్షన్ ఏజెంట్స్ సమక్షంలో మేము ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పెట్టాము. అక్కడే మా స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. అన్ని మొత్తం జిల్లాలో ప్రతి కాన్స్టిట్యుయెన్సీ స్ట్రాంగ్ రూమ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్నాయి. అక్కడే మేము ఈవీఎంస్ పెట్టాము. ఇప్పుడు కౌంటింగ్ కూడా మనం అక్కడే చేస్తాం. 4th జూన్ ఈసీఐ షెడ్యూల్ ప్రకారంగా 4th జూన్ మేము కౌంటింగ్ చేస్తాము. కౌంటింగ్ కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేస్తాం. సో అప్పుడు మన అందరికీ తెలుస్తుంది ఈ ఎలక్షన్ రిజల్ట్. తర్వాత ఎప్పుడు అక్కడే స్ట్రాంగ్ రూమ్ దగ్గరే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా 3 tier స్ట్రాంగ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఉంది. ఒకటి స్టేట్ పోలీస్, ఒకటి సిఆర్పిఎఫ్, సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడే ఉంది. తర్వాత ఇంకొకటే రౌండ్లో సెంట్రల్ పోలీస్ ఫోర్స్ మాత్రమే చెక్ చేస్తారు. ఇప్పుడు 100 meters ఎప్పుడు అక్కడే వెళ్ళడానికి పర్మిషన్ ఎవరికీ లేదు. ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్ అక్కడే వెళ్తారు. తర్వాత సీసీటీవీ కెమెరాస్ ద్వారా కూడా అక్కడే సర్వేలెన్స్ జరుగుతుంది. క్యాండిడేట్ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్కి కూడా ఈ సీసీటీవీ మానిటరింగ్ చూడడానికి హక్కు ఉంది. అక్కడే మాత్రమే మనం స్క్రీన్ లాగా పెట్టాము, అక్కడే వాళ్ళు చూస్తారు. తర్వాత ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం అక్కడే ఒక ఇది కూడా పెట్టేస్తాము, కమ్యూనికేషన్ రూమ్ లాగా కూడా పెట్టేస్తాము. ఆ కమ్యూనికేషన్ రూమ్ నుంచి మనం అందరికీ మీడియాకి కౌంటింగ్ రోజులో అన్ని ఇన్ఫర్మేషన్ మనం మీడియాకి కంట్రోల్ రూమ్ నుంచి కమ్యూనికేషన్ రూమ్ నుంచి. పట్టణ గాంధీ చౌక్లో వేయించేసి ఉన్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. 331వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పిఎస్సి చైర్మన్ నాదిండ్ల మనోహర్ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో గుంటుముక్కల నాగార్జున, శేషు, తుమ్మపాల లక్ష్మీప్రసాద్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మణోధిపతి బ్రహ్మాసి ఓమే అస్తు సదాశివో. మంది జనాల కష్టం.
అనుగ్రహమహిత్యస్తు అకాల వృత్తినుసర వ్యాధి నివారణం సమస్తవాది గోవింద ఈరోజు బ్రహ్మంగారి ఆరాధన 331వ ఆరాధన సందర్భంగా షరాబజార్ నుండి స్వర్ణకారుల నుండి విశ్వబ్రాహ్మణుల నుండి అందరం కలిసి కులమత భేదాలు లేకుండా గాంధీ చౌక్ నందు గల బ్రహ్మంగారి మందిరం దగ్గర నిలబడి అందరం కలిసి ఈ పండగని గట్టిగా చేసుకుంటూ ఒక 2-3 వేల మంది దాకా అన్న సంతర్పణ జరుగుతున్నది. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పండుగలో పాలు పంచుకొని భగవంతుడి ఆశీర్వాదం తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి కోరుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవం సందర్భంగా ఈనాడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనడం జరిగింది. కాలజ్ఞానం గురించి మనందరికీ తెలిసిందే. స్వామివారు రాసినటువంటి కాలజ్ఞానం ఇప్పటికీ మనందరికీ కూడా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూ ఉంది. ఎన్నో సంవత్సరాలుగా బ్రహ్మంగారి గురించి భక్తులు అందరూ కూడా తలుచుకుంటూ ఉంటారు. అదేవిధంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయో ఓం తదాత్మా ఓం తస్ం ప్రజాపతి త్వం తదా భావో ఓం దేవీం వాచురీమాస్తాన్ విశ్వరూపాహరద్వారంతే సకల భువన బీజం భాతి స్వస్వరూపం నిగతవాచ్యం కారణం బ్రహ్మమూర్తి ప్రణో మహిమతింత్యం ప్రాణినాం విభనేభ్యో నమః. అద్య పూర్వతే మంగళవిదే ప్రతిష్ఠాయాం సుమతిలో శ్రీమాన్ శ్రీమతః గోత్రస్యాం ఓం భారద్వాజ బ్రహ్మృతి గోత్రో భవస్యాం ఆలపాటి ఏ రాజా శుక్రవారం కురిసిన వర్షానికి తెనాలి పట్టణ రోడ్లన్నీ జలమయమయ్యాయి. వేకువజాము నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. ఈ వర్షపు నీటి కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బోస్ రోడ్, ఎంఆర్ఓ కార్యాలయం, టీజే కాలేజ్ రోడ్ తో పాటు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
ఇప్పుడు ఒక చిన్న విరామం.